హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు గుడ్లు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి గుడ్లు వేపుకోవాలి. చాలామంది చాలా రకాలుగా ఎగ్ కర్రీ చేసుకుంటారు. గుడ్లు టమాటా, గుడ్లు వంకాయ, గుడ్లు బెండకాయ, గుడ్లు బంగాళదుంప, చాలా రకాలుగా ఉంటుంది. మేమైతే గుడ్లు వంకాయ కర్రీ చేసుకున్నాం. ఇలా గుడ్లు వంకాయ కర్రీలో గుడ్లు వేపుకుంటే బాగుంటుంది. చాలామంది ఉడకబెట్టిన గుడ్లు కూడా వేసుకొని వండుకుంటారు, ఇలా ఫ్రై చేసుకోకుండా. మేము అలా ఎప్పుడు చేసుకోలేదు, ఇలా ఫ్రై చేసుకొని ఎగ్ కర్రీ చేసుకున్నాం. ఇలా గుడ్లు వేపుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయలు వేపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. చాలామంది పొడుగ్గా కూడా కోసుకుంటారు ఉల్లిపాయలని, అలా కూడా కోసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసుకొని వేపుకున్న తర్వాత ఇలా వేగిన తర్వాత అందులో టమాటా, వంకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా అన్నీ కలుపుకోవాలి. ముక్కలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా వెంటనే ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్లు అందులో వేసుకోవాలి. ఇందులోనే కారం, మనకు కూర సరిపడినంత కారం వేసుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం, సాల్ట్ కూడా పసుపు గుడ్లకి, వంకాయలకి, ఆనియన్స్కి మొత్తం పట్టుతుంది. ఇలా పట్టిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గుడ్లు వంకాయ కర్రీ రెడీ. ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వంకాయ కర్రీ ఎలా ఉంది చూద్దాం. వంకాయ గుడ్లు కర్రీ మంచిగా కుక్ అయింది. వీలైనంతమందికి నా వంకాయ కర్రీ గుడ్లు